హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇది థర్స్డే మార్నింగ్ నేను ఏం చేస్తున్నాను అనేది ఒక చిన్న మినీ బ్లాగ్ అనమాట. సో ఇక్కడ నేను పొద్దున్నే అయితే దివి స్కూల్కి వెళ్ళిన తర్వాత దీపారాధన చేసుకుంటున్నాను. నైవేద్యంగా అయితే చిన్న బెల్లం ముక్క పెడతాను ప్రతిరోజు తులసి అమ్మ దగ్గర, నెక్స్ట్ ఇంట్లో. సో పూలు అయితే అయిపోయాయి దేవుడు పెట్టడానికి, అందుకని తులసి దళాలు ఉంటాయి కదా, తులసి ఆకులు తెచ్చుకొని, ఈరోజు సాటర్డే కదా, సో తులసి దళాలతోనే పూజ అయితే చేసుకున్నాను. పూలకి బదులుగా తులసి ఆకులు దేవుడికి పెట్టి దీపారాధన చేసుకుంటున్నాను సింపుల్గా. ఈ చలికాలం మాట ఏమో కానీ చాలా అసలు ఇరిటేషన్గా ఉందన్నమాట. సో నేను ఇక్కడ మా ఊరు సైడ్ చేసే ఒక చట్నీ చేసుకుంటున్నాను. ఏంటంటే దీన్నైతే మా వైపు కారం అంటారు. దీనికోసం మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని ఎండుమిరపకాయలు, ఇంకా ఆనియన్స్, ఇంకా వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఉప్పు వేసేసి కొంచెం పించ్ ఆఫ్ చింతపండు వేసేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఫైనల్గా పోపు పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని దోశ, ఇడ్లీ అన్నిట్లోకి తినచ్చు. మా వైపు అయితే ఈ కారాన్ని లేకుండా టిఫిన్స్ అనేవి ఉండవు అనమాట. టిఫిన్ సెంటర్స్కి వెళ్ళామనుకోండి ఈ కారం కంపల్సరీగా ఇస్తారు. చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చలికాలంలో దగ్గు జలుబు చేసి లేదా ఫీవర్తో సఫర్ అయ్యే వాళ్ళు కొంచెం దీన్ని కానీ తింటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. నేనైతే నా స్పెషల్ దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఈరోజు. చాలా రోజులు అయింది దోశలు వేసుకొని. నా ఫేవరెట్ అనమాట దోశలు, బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం, తినడం. సో ఈ ఉల్లికారం దోశ కాంబినేషన్ చాలా బెస్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. గొంతుకి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ట్రై చేయండి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అవి అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మనీ ప్లాంట్ ఉంటుంది కదా, అది ఊడిపోతుంది. సో దాన్ని స్టిక్ చేసుకుంటున్నాను. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.